ప్రపంచంలో ఎన్ని వృత్తులున్నా వైద్య వృత్తికుండే గౌరవం వేరు. అందుకే ప్రాణాలు కాపాడే వైద్యుని సాక్షాత్తు శ్రీహరితో పోలుస్తారు. రోగికి పునర్జన్మ ప్రసాదించే గొప్పదనం వైద్యుల సొంతం. మారుతున్న కాలంలో ప్రతిదీ వ్యాపారమయం అవుతున్నా కొందరు మాత్రం తమ గొప్పతనం నిలుపుకుంటూ వృత్తికి వన్నె తెస్తున్నారు. తాజాగా భూకంప సమయంలో ప్రాణాలకు తెగించి మరీ రోగిని కాపాడిన జపాన్ వైద్యుల ఉదంతం అందరి మన్ననలు అందుకుంటోంది. ఇది జపాన్లోని క్యూషు ద్వీపంలోని కుమామోటో జనరల్ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్. ఓ రోగికి శస్త్రచికిత్స జరుగుతోంది. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించింది. జపాన్లో భూకంపాలు సాధారణమే అయినా ఈసారి వచ్చింది మాత్రం పెద్ద భూకంపమే. చూశారుగా భూమి ఏ స్థాయిలో కంపించిందో. ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరైనా సరే ముందు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. బతికుంటే బలుసాకు తిని బతకొచ్చనుకుంటారు. ప్రాణభయం ముందు పొరుగువారికి సాయం చేయాలన్న ఆలోచన చాలా మందికి రాదు కూడా. కానీ ఈ వైద్యులు చూడండి, భూమి ఉయ్యాలలా ఊపేస్తున్నా ప్రాణభయంతో పారిపోలేదు. తాము పడిపోకుండా నిలబడటమే కష్టమైన పరిస్థితుల్లోనూ రోగిని పడిపోకుండా గట్టిగా పట్టుకున్నారు. వైద్యులే కాదు, సహాయక సిబ్బంది కూడా అంతే అంకితభావం చూపించారు. భూ ప్రకంపనల ధాటికి కొందరు సహాయక సిబ్బంది పడిపోయారు. షాక్ నుంచి తక్కువ సమయంలోనే తేరుకొని కర్తవ్య నిర్వహణలో నిమగ్నమయ్యారు. భూకంపం కారణంగా చెల్లాచెదురైన వైద్య పరికరాలను గబగబా సరిచేశారు. పడిపోయిన సెలైన్ బాటిల్ స్టాండ్ను తిరిగి నిలబెట్టారు. రోగిని కాపాడాలన్న తాపత్రయమే తప్ప తమ ప్రాణాలు కాపాడుకోవాలన్న స్వార్థం వారిలో ఇసుమంతైనా కనిపించలేదు. వైద్యుల చిత్తశుద్ధికి అద్దం పట్టిన ఈ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. తీవ్ర భూ ప్రకంపనల మధ్య కూడా అప్పటికే ఆస్పత్రిలో జరుగుతున్న 4 శస్త్రచికిత్సలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.